50వ వార్షిక మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించి ఈరోజు అఖండ సమారాధనకి చెప్పండి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా అదే రకంగా భక్తులు వస్తారని తయారు చేసి ఈ గరణీలు కూడా అన్నీ కూడా ఘనంగా చేసిన రేపు రాబోయే అక్కడ నానా సమాధానానికి వేలాదిలో భక్తులు వచ్చి అమ్మవారి దర్శించి మమ్మల్ని ధన్యం చేయాలని కోరుకుంటూ అలాగే ఈ దేవర శాసనసభ్యులు గణ శ్రీనివాస్ గారికి అలాగే డిపార్ట్మెంట్ వారికి మున్సిపల్ స్టాఫ్కి శానిటేషన్కి అలాగే వాటర్ స్టాఫ్కి అలాగే కరెంటు విద్యుత్ శాఖ వారికి అందరూ కూడా ప్రతి పేరున ప్రతి శాఖకు కూడా మా నీరు కూరగాయ పండ్ల సంఘం తరఫున మరి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 40వ వార్షిక మహోత్సవాలు 13/1/2024 మరి ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ గండి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించుకుని 6/2/2024 మంగళవారం వరకు కూడా సంస్కృత కార్యక్రమాలను ఈ కళా వేదికపై మా పెద్దలు ఏ రీతిలో అయితే తీసుకొస్తున్నారో అదే రీతిలో తీసుకొస్తూ కొడకలపూడి గోవిందరావు గారి కళా వేదికపై జరగడం జరిగింది. మరి 7వ తారీఖు 8వ తారీఖు విశ్రాంతి ఇచ్చి మరి రేపు 9/2/2024 శుక్రవారం ఉదయం 7:35 అమ్మవారి మహానివేదన ప్రీతమ శాసనసభ్యులు గండి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. అఖండ అన్న సమారాధన ఉదయం 8 గంటల నుండి ఇంతమంది భక్తులు వచ్చిన రాత్రి 10 గంటల వరకు వివిధ రకాల కూరలతోని మరియు అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలతో అన్న సమారాధన ఏర్పాటు చేసాం. వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మరి మేము ఈ కార్యక్రమాలు చేయాలంటే మాకు వెన్నెల నుండి సహాయ సహకారం ధన రూపాయన ధనేత్ర రూపాయన మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారికి మా నీరుల్లి కూరగాయ నమస్కారం